హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. చాలా రుచిగా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు 10 మినిట్స్లో. పైన క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మురమురాలు తీసుకొని, వీటిని కొందరు బొరుగులని కూడా అంటారు. ఈ బొరుగుల్ని వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిని ఎక్కువ నానబెట్టే పని కూడా ఉండదండి. జస్ట్ వాటర్ వేయగానే నానిపోతాయి. సో ఇలా తీసేసుకోవాలి. వాటర్ అన్నీ స్విచ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు మురమురాలతో చూపిస్తున్నాను. ఇలా మురమురాలని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వే. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ పెరుగు రవ్వలో కలిసేటట్టుగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న మురమురాలని ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి కూడా ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. రవ్వ వేసాం కాబట్టి నానడానికి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. నార్మల్గా షాప్లో దొరికే పొడి బియ్యం పిండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక ఆనియన్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్ తురిమైనా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. మరీ మీకు లూజ్గా అనిపించింది అనుకోండి, ఇంకొక టీ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఈ పిండితో మీరు డైరెక్ట్గా ఆయిల్లోకి పునుగుల్లాగైనా వేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా చేసుకొని కొంచెం ఫ్లాట్గా చేసుకొని అయినా వేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. వెడల్పాటి కడాయిలోకి ఇలా ఆయిల్ కొంచెం తీసుకొని టర్న్ చేసుకుంటూ 2 వైపులా డీప్ ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసాక కొద్దిసేపు ఉన్నాక టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. స్పైసీగా, క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ నాకు ఇంకా కొత్త రెసిపీస్ ట్రై చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల 2 వైపులా ఈవెన్గా కుక్ అయ్యి లోపల వరకు కుక్ అవుతాయి. చూశారు కదా, ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.